ఏంటండి నాగేంద్ర గారు ఇంద్రలోకంకి వచ్చినట్టుంది, అదేదో డిజిటలైజ్డ్ టెక్నాలజీ వరల్డ్ కి వచ్చేసినట్టు. ఏంటి అసలు ఇవి ఇంత డిఫరెంట్ గా అంత ఉన్నాయి? సూపర్ కంప్యూటర్స్ మేడం, పవర్డ్ బై ఎన్విడియా. ఇవన్నీ కూడా మనకు అదేమో ఏఐ ల్యాబ్, ఏఐ డేటా ఆర్కిటెక్చర్ ల్యాబ్, ఏఐ డేటా స్ట్రక్చర్ ల్యాబ్. ఓకే. ఇలా మొత్తం ఇదంతా బిల్డింగ్ ప్యూర్లీ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. అవుట్ సైడ్ అంతా గార్డెన్. అవును, ఇవన్నీ ఓపెన్ చేస్తే టోటల్ మొత్తం గ్రీనరీ అసలు. అంటే స్టూడెంట్ కి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఏఐ నేర్చుకోవాలి అంటే టెక్నాలజీ విత్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ విత్ నేచర్ ఉండాలనుకుంటే కర్ణావతి యూనివర్సిటీ మేడం. ఇది ఎక్సలెంట్ హార్డ్వేర్ సిస్టమ్, అదంతా కూడా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ మేడం, అంతా కూడా జీపీయూ. ఇలాంటి యూనివర్సిటీస్ లో చదువుకోవాలి స్టూడెంట్స్. లైఫ్ అంటే ఏంటో నిజంగా తెలుసు మేడం, స్టూడెంట్స్ కి ప్రాపర్ గా పీస్ఫుల్ గా అంటే టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ నేచర్ ఇన్ ఏ హ్యాపెనింగ్ యూనివర్సిటీ. ఎన్విడియా పవర్ చేసిన చాలా సూపర్ కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఏఐ టవర్ ఉంది, ఏఐ ల్యాబ్స్ ఉన్నాయి, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎస్ఓసి, స్కాడా ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఓటీ ల్యాబ్స్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు. స్టూడెంట్స్ కి క్యాఫెటీరియాస్ అయితే 5 క్యాఫెటీరియాస్ ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉన్నాయి. ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టూడెంట్ లైఫ్ మెయిన్ స్టూడెంట్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ అనుకోండి, మొత్తం పిహెచ్డి పర్సూవింగ్ ఆర్ పిహెచ్డి అవుట్ పాస్ అయిన ప్రొఫెసర్స్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మన యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తూ అతి తక్కువ బడ్జెట్ లో, చాలా తక్కువ ఖర్చుతో స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ అందిస్తున్న యూనివర్సిటీ, అది కూడా మెయిన్ క్యాపిటల్ సిటీలో, ఇన్ సిటీలో ఉన్న యూనివర్సిటీ. ఇప్పుడు ఇండియా లెవెల్లో మీరు ఉన్న మార్కెట్ లో ఏ యూనివర్సిటీ అని తీసుకోండి, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూనివర్సిటీ విచ్ సిచ్యువేటెడ్ ఇన్ సిటీ విత్ ఆల్ నియర్ బై టెక్నికల్ సాఫ్ట్వేర్ టెక్ జైంట్ కంపెనీస్ తో చుట్టూ ఉండి ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం, ఇండస్ట్రీ ట్రైనింగ్ తోటి నడుస్తున్న యూనివర్సిటీ అని ఉందంటే దట్ ఈస్ కర్ణావతి యూనివర్సిటీ మేడం. వావ్, అసలు ఏంటండి ఇది క్లాస్ రూమ్, హ్యాపీగా ఎంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, చుట్టూ మొత్తం క్యాంపస్ మొత్తం కనిపిస్తుంది. అసలు మొత్తం లష్ గ్రీన్ క్యాంపస్, ఫుల్ లష్ గ్రీన్ క్యాంపస్ మేడం. నేచర్ లో ఉన్న క్లాస్ రూమ్ అనుకోండి ఇది. ఏఐ డేటా స్ట్రక్చర్ క్లాస్ రూమ్, అది కూడా ఇది టెక్నాలజీ అండ్ నేచర్ కలిసి క్లాస్ రూమ్. ఎంత స్పేషియస్ గా ఉన్నాయి, డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్, సెంట్రల్ ఏసీ ఉంది, పూర్తి మనకు గ్లాస్ విండోస్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ప్యూర్ నేచర్ ఎన్వైరన్మెంట్ తో పాటు చదువుకోవాలి. గ్రీనరీ, లష్ గ్రీన్ క్యాంపస్ ఉండాలి. టెక్నాలజీలో కూడా ఎక్కడ తగ్గొద్దు, స్టూడెంట్ లైఫ్ తగ్గొద్దు, క్లాస్ రూమ్, ఫ్యాకల్టీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గొద్దు, ప్లేస్మెంట్స్ లో కాంప్రమైజ్ అవ్వద్దు. అంటే బెస్ట్ ఆప్ట్ ఫర్ ఓన్లీ కర్ణావతి యూనివర్సిటీ.